మన ప్రయాణంలో ఇంకొక అధ్యాయం. భారతదేశంలో మొదటి శివాలయంగా చెప్పబడుతున్న ఒక అద్భుతమైన ఆలయానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఈ దేవాలయం తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, ఆశ్చర్యం అనే అనుభూతికి చాలా దగ్గరలో ఉంది. గుడిలోకి అడుగు పెట్టే ముందు నంది ముందే నిలబడి ఉంది. అతి లేదు, ఆర్భాటం లేదు, హంబుల్గా జెంటిల్గా నిలబడి ఉంది. గుడిలోకి అడుగు పెడతానే ఎడం వైపు వినాయకుడి శిల్పం కనిపించింది. వినాయకుడు నాట్యం చేస్తున్నట్టు చాలా అందంగా ఉంది. భారతదేశంలో మొదటి శివాలయం ఏది అని అడిగితే సమాధానం ఇదే, గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి శివాలయం. సుమారు 2500 సంవత్సరాల క్రితం శాతవాహనుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. కాలం ముందుకు సాగింది. చరిత్రలో మరో సంతకం పడింది. ఈసారి పల్లవులు. సుమారు 1200 సంవత్సరాల క్రితం పల్లవులు వచ్చి ఈ ఆలయానికి క్లియర్ షేప్ ఇచ్చారు. చరిత్ర ఎప్పుడూ ఒక్కరి సొంతం కాదు. కాలం దాని చేతులు మార్చుకుంటూ వెళ్తుంది. సుమారు 1000 ఏళ్ల క్రితం చోళుల అడుగుల శబ్దం ఈ ఆలయంలో పడింది. మరో అధ్యాయం మొదలైంది. చోళులు ఇక్కడ ఉప ఆలయాలు, మార్గాలు నిర్మించారు. ఈ ఆలయాన్ని మరోసారి తీర్చిదిద్దారు. మనం చూస్తోంది ఉప ఆలయాలలో ఒక ఆలయం. ఈ గుడిలోకి అడుగు పెడితే చరిత్రను తాకినట్టే. ఆ చరిత్రలో కొన్ని అద్భుతాలు దాగి ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమే ఈ శివలింగం. కొన్ని అభిప్రాయాలు చెబుతాయి, ఈ శివలింగం తయారు చేయడానికి వాడబడిన రాయి ఈ భూమి మీద కాదు, ఆకాశం నుంచి వచ్చిన ఒక మీటియోరైట్, అంటే ఒక ఉల్కది అని. మరికొందరి నమ్మకాల ప్రకారం దీనిని నవపాషాణాలతో, అంటే 9 రకాల విషాలతో తయారు చేశారంటారు. ఈ విగ్రహాన్ని గమనిస్తే కింది భాగంలో యక్షుడి రూపంలో ఉన్న బ్రహ్మ, మధ్య భాగంలో మహావిష్ణు అవతారమైన పరశురాముడు, పై భాగంలో లింగాకారంలో ఉన్న శివుడు కనిపిస్తారు. ఇలాంటి అద్భుతమైన శివలింగాన్ని నేను వేరే ఏ దేవాలయంలో చూడలేదు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి మారే టైంలో సూర్యకిరణాలు 15 తిథులుగా చెప్పబడే ఈ 15 రంధ్రాలు దాటి, తర్వాత గోడలో ఉన్న నవగ్రహాలుగా చెప్పబడే 9 రంధ్రాలు దాటి నేరుగా శివలింగం పైన పడతాయి. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఇలా జరుగుతుంది. ఇక్కడ నంది విగ్రహం చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొన్ని స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇది ఏ భాషో తెలిస్తే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ గుడి చుట్టూ ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. ఇక్కడ నడుస్తున్నంతసేపు ఆలోచనలు మాటలు తగ్గించుకొని నిశ్శబ్దం ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ ఆలయం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ప్రశాంతతను వెతకాల్సిన పని లేదు, అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇది ఈరోజు మన ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రయాణాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ డెస్టినేషన్ లోడింగ్ విత్ లవ్, భూలోకంలో దినేష్.